జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో ఓవరాల్గా చెప్పాలంటే ఎన్ని ఎదవేషాలు వేయటానికైనా ఎన్ని ఎదవ పనులు చేయడానికైనా కూడా రెడీ అయిపోతున్నాడు. అంటే ఎలాగో ఓడిపోతామని భయం వేసి ఎలాగైనా గెలవాలి, మళ్ళీ ఎలాగైనా ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు నాశనం అయినట్టుగా కాకుండా ఇంకా నాశనం చేసేయాలి, ఇంకా ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని నాశనం చేసేయాలనే దృఢ సంకల్పంతో ఈరోజు ఎన్ని అంటే దాన్ని ఏమంటారు దిగజారుడు రాజకీయాలు చేయడానికైనా సిద్ధపడడం చూస్తూ ఉంటే నిజంగా ఒక పక్క నవ్వు వస్తుంది, ఒక పక్క ఇలాంటి వాడిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం భరించింది, ఇంకో 2 నెలలు భరిస్తుంది అని అనుకోవడానికి కూడా ఒక ఇబ్బందిగానే అనిపించింది. నిన్ననే మనం చూసాం. ఎప్పుడు కూడా మనం సాధారణంగా ఆలోచించుకుంటే టీడీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి, ఏ రోజైనా ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోని కూడా నెంబర్ 1 స్థానంలో టీడీపీ హయాంలో ఉంటే, ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 స్థానంలో టీడీపీ హయాంలో ఉంటే, ఈరోజు డ్రగ్స్ రవాణాలోని, అదేవిధంగా గంజాయి రవాణాలోని, ఆడపిల్లల అక్రమ రవాణాలోని, ఆడపిల్లల మీద అఘాయిత్యాల్లోని, మహిళల మీద జరుగుతున్న దాడుల్లోని ఈరోజు నెంబర్ 1 స్థానంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండడం చూస్తూ ఉంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే నిన్ననే మనం చూసాం, మన విశాఖపట్నంలో పోర్ట్లోని బ్రెజిల్ నుంచి దిగుమతి అయిన సుమారుగా 25,000 కిలోల డ్రగ్స్ అది సిబిఐకి పట్టుబడ్డాయి. ఆ సిబిఐ వాళ్ళ దగ్గర నుంచి అది వాళ్ళంత దగ్గరికి వెళ్లకుండా కూడా వైసీపీ నాయకులు ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారో మనందరం కూడా నేను చూసాం. అది కూడా ఏంటంటే కంటైనర్ ఎవరికి సంబంధించిందంటే వైసీపీ నేత కూనం వీరభద్రరావుకి సంబంధించిన సంధ్య ఆక్వా కంపెనీకి సంబంధించిన డ్రగ్స్ ఆ కంపెనీ నుంచి అది ఆర్డర్ ఉన్న దిగుమతి చేసుకుంది. అట్ ద సేమ్ టైం ఈ వీరభద్రరావు ఉన్న వ్యక్తి ఎవరంటే ప్రకాశం జిల్లా నాగులుప్పాడు మండలం వైసీపీ సీనియర్ నేత. అతను విజయసాయిరెడ్డి గారికి అతి సన్నిహితుడు. ఇలాంటి వాళ్ళందరూ కూడా అంటే ఎలక్షన్ మూమెంట్లో మద్యంతోని, గంజాయితోని, డ్రగ్స్తోని కూడా ఓటర్లను ప్రలోభపెట్టి ఓవరాల్గా చెప్పాలంటే వాళ్ళు తిరిగి అధికారం చేజిక్కించుకోవడానికి దిగజారు రాజకీయాలు చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా భావించవచ్చు. అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు, యాక్చువల్గా ఈ కంటైనర్ ఓపెన్ చేయకుండా మన రాష్ట్ర అధికారులు సిబిఐకి ఎందుకు అడ్డుపడ్డారు? నిన్న మీకు సంబంధం లేకపోతే ఎందుకు అడ్డుపడాల్సిన అవసరం ఏమొచ్చింది? అది ఒక ప్రశ్న. ఇంకోటి ఏంటంటే అసలు ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన ఓ ఎంపీకి బ్రెజిల్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ లులాడ్కి శుభాకాంక్షలు తెలియజేసిన, అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఏమొచ్చింది? విజయసాయిరెడ్డి గారు అతను కరెక్ట్గా విజయసాయిరెడ్డి గారు 2 ఏళ్ల క్రితం బ్రెజిల్ అధ్యక్షునిగా ఎన్నికైన ప్రెసిడెంట్ లులాడ్ సిల్వాకి శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు. అంటే బ్రెజిల్కి ఇక్కడ విజయసాయిరెడ్డికి, ఇక్కడ బ్రెజిల్కి, ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులకి మధ్యలో ఏంటి అంత సత్సంబంధాలు ఏంటి? అంటే ఇప్పుడు విషయం ఏంటంటే కొన్ని వేల కిలోల సంబంధించిన కొన్ని వేల కిలోలు ఈరోజు గంజాయి పట్టుబడతా ఉంటే దాని గురించి మాట్లాడండిరా అంటే దాని గురించి మాట్లాడరు. అసలు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఈరోజు ముఖ్యమంత్రికి ఉంది. కనీసం ముఖ్యమంత్రి దాని గురించి ఎవరు కూడా మాట్లాడే పరిస్థితులు ఈరోజు కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయింది కూడా ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా వైసీపీ నాయకులే. కాకపోతే వీళ్ళకి ఒక పాంప్లెట్ ఛానల్ ఒకటి ఉంది, సాక్షి ఛానల్. ఆ సాక్షి ఛానల్ బేస్ చేసుకొని ఇంకా ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ అనేసరికి ఒక చౌదరి పేరు ఏదో ఒకటి పెట్టేసి హెడ్డింగ్ పెట్టేసి పెట్టడం వీళ్ళకి అలవాటు. సో నిన్న ఆల్రెడీ సాక్షి ఛానల్స్లోని వీటిలోని కూడా వాళ్ళ తాలూకా సోషల్ మీడియాలో చూస్తే ఒక కోటయ్య చౌదరి అనే పేరు పెట్టేసి అతను పురంధరేశ్వర గారికి సంబంధించిన వ్యక్తి, వాళ్ళకి సంబంధించిన వ్యక్తి, వీళ్ళకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి వాళ్ళు రకరకాలైన సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించడం మొదలు పెడుతున్నారు. అది నాకు అర్థం కానిది ఏంటంటే మీరు సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేయడమా, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు నమ్మడమా అన్నది పక్కన పెట్టి ఈ రోజు అసలు క్లియర్ కట్గా నిన్న మీ రాష్ట్ర అధికారులు ఎందుకు ఆ సిబిఐకి అడ్డుపడ్డారు? అది ఓపెన్ చేయించేటప్పుడు, కంటైనర్ ఓపెన్ చేయించేటప్పుడు దానికి సమాధానం చెప్పే దమ్ము ఇక్కడ ఎవరికైనా ఉందా? ఇవన్నీ కాకుండా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని కంటెస్టెడ్ క్యాండిడేట్స్ని కానీ, అదేవిధంగా టీడీపీలో ఉన్న మెయిన్ నాయకుల్ని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ ఎందుకు మీరు టార్గెట్ చేసి మోరల్గా డిస్కరేజ్ చేయడానికి అంటే అబద్ధపు ప్రచారాలు ఎందుకు మీరు చేస్తున్నారు? ఇక్కడ చూసుకుంటానండి ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ అంటే పాయకరావుపేటలో పోటీ చేసిన మొన్న 20వ తారీఖుని పాయకరావుపేటలో లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ జరిగింది. ఆ రోజు వాళ్ళందరూ కూడా నాతో పాటు వైసీపీ నాయకుల్ని, ఆ రోజు ఎంపీ సత్యవతమ్మ గారిని కూడా పిలిచారు. ఆ రోజు అదేవిధంగా చాలా మందిని, అనసూయ సినీ యాక్టర్ అనసూయ గారిని పిలిచారు. అదేవిధంగా అదే రోజు మనకు సంబంధించి
కొంతమందిని సెలబ్రిటీస్ చాలా మంది రాజకీయ నాయకులు అందరినీ పిలిచారు. నాతో పాటు తోట నాగేష్ గారు వచ్చారు. అంటే చాలా మంది సెలబ్రిటీస్, పొలిటికల్ లీడర్స్ అన్ని పార్టీస్ నుంచి కూడా లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళారు. అయితే సాయంత్రానికి ఎవడు ఈ రంగస్థలం అని ఒక గ్రూప్ ఉందండి, పాయకరావుపేట రంగస్థలం అని. అందులో నిజంగా రంగస్థలం ఎలా జరుగుతుందో తెలియదు కానీ నోటికొచ్చిన పదాలు, నోటికొచ్చిన మాటలు ఎలా పడితే అలా ట్రోల్స్ చేసుకుంటారు. అందులో వైసీపీ నాయకుడు ఎవడో సింహాద్రి యాదవ్ అంట అతను ఒకడు ఫేస్బుక్ లో సంబంధించి ఒక అతను వాలంటీర్, వాడు తుని వాలంటీర్ అన్నమాట. వాడు కూడా తుని వాలంటీర్. వాడు గుడాల నానాజీ అనేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక ఫేక్ ప్రచారాన్ని, అది కూడా ఏంటి వేటు న్యూస్ లోని అది అసలు వాళ్ళు ఎట్టి పరిస్థితులను మేము ప్రచురించలేదని వేటు న్యూస్ వాళ్ళు కూడా చెప్పారు. వేటు న్యూస్ ద్వారా వచ్చిందని చెప్పేసి వేటు న్యూస్ లోగో పెట్టి, ఇది ఇలా వేటు న్యూస్ లోగో పెట్టి అనిత వంగలపూడిపై కేసు నమోదు అని చెప్పి నేనట లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్ళానట. వాళ్ళు బెదిరించి 50 లక్షలు విలువైన చీరలట నేను పట్టుకుపోయానట. వాళ్ళట నాకు ఓపెనింగ్ చేసినందుకు ₹1,00,000 ఇచ్చాడట. వీడికి చెప్పాడు, వీళ్ళు తాతగాడికి ఎవడగాని ఉన్నాడేమో చెప్పాడు, ఇచ్చాడట. అయినా సరే ఒప్పుకోపోయేసరికి టీడీపీ నేతలతో బెదిరించి తీసుకెళ్ళానట. ఇది వేటు న్యూస్ లో వచ్చినట్టుగా ఒక ఫేక్ న్యూస్ ని క్రియేట్ చేసి సర్క్యులేట్ చేశారు. ఆ రోజు ఈవినింగే నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా మండల పార్టీ ప్రెసిడెంట్ చిట్టిబాబు గారు, మా లోకల్ నాయకులు ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేశాను. ఇదంతా జరిగిన తర్వాత కూడా వీళ్ళు ఎలా ట్రోల్ చేస్తున్నారంటే ఫేస్బుక్ లోని గుడాల నానాజీ, ఈ వైసీపీ మొత్తం అంతా వైసీపీ బ్యాచ్ వీళ్ళందరూ కలిపి దీన్ని ట్రోల్ చేయటం. ఎవడో వేమవరం వైసీపీ, క్వాజా షాహిక్ వాళ్ళు వీళ్ళంతా కూడా దీన్ని ప్రచురం చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం. మొన్నే సజ్జల భార్గవ రెడ్డి ఇలా గుండెల మీద చెయ్యేసుకొని మరి చెప్పాడు, మాకు ఎట్టి పరిస్థితుల్లోని సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.